మరి దేవుణ్ణి విడిచిపెట్టి ఆవిడ ప్రార్థన చేస్తుంది, ఈయన ప్రార్థన చేస్తాడని కర్ణపిశాచం లాంటి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతే మన దేవుడు బాధపడతాడా లేదా? మరి ఇది మనం తెలుసుకోవాలి. ప్రార్థన సహాయం కోరడం తప్పేమీ కాదు, కానీ వారి ప్రార్థన ద్వారా దేవుడు ఏదో మనకి చేసేస్తాడు అనుకోవడము పూర్తిగా తప్పు. ఇది కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళినట్టుకోండి. ఈ కర్ణపిశాచులు ఎక్కువైపోయారు క్రైస్తవత్వంలో. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తాను బ్రదర్, దేవుడు మీ ప్రార్థన విని మీ దేవుడు మీకు జవాబు ఇస్తాడని తెగించి నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే నేను మనిషిని. ప్రార్థన చేద్దాం బ్రదరు, మీరు ప్రార్థన చేయండి, దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. నేను ప్రార్థన చేస్తాను, మీకు అన్నీ జరిగిపోతాయి అని అనడము కర్ణపిశాచముతో కూడింది. ప్రార్థన చేసేది మనము, పరిష్కారం ఇచ్చేది ఎవరు? దేవుడు, నేను కాదు కదా. అంటే దేవుని స్థానాన్ని నేను ఆక్రమిస్తున్నాను. దేవుని స్థానాన్ని ఆక్రమించేవాడు దేవునికి సంబంధించిన వాడు కాదు,